అందరికీ నమస్కారం. చాలా 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 సంతోషంగా ఉందండి. విఘ్నులైన రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలుగుదేశం పార్టీకి కూటమికి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొక్కసారి పాదాభివందనం. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఈరోజు పెట్టినటువంటి తొలి 5 సంతకాలు, ఇందులో మొదటిది మెగా డిఎస్సి. ఆయన మనకి మాట ఇచ్చిన ప్రకారం యువత భవిష్యత్తు కోసం నేను అధికారంలోకి రాగానే మొదటి సంతకాన్ని మెగా డిఎస్సి పైన పెడతానని చెప్పి ఆయన మనకి మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకాన్ని 16,347 టీచర్ పోస్టులు భర్తీ కోసం మెగా డిఎస్సి పైన ఆయన సంతకం చేయడం జరిగింది. ఇది మెగా డిఎస్సి అంటే, ఇది మాట మీద నిలబడటం అంటే. మరి 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి ఇస్తాను అని ఆ రోజు యువతందరికీ కూడా హామీ ఇచ్చాడు. మరి 5 సంవత్సరాలు గడిచిపోయినా కూడా మెగా డిఎస్సి మాట దేవుడెరుగు, కనీసం మామూలు డిఎస్సి కూడా ఇవ్వలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇక రెండవ సంతకం, రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రెండవ సంతకం చేయడం జరిగింది. ఆయన మాట ఇచ్చారు మనకి ప్రచారంలో, వస్తూనే నేను ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ రెండో సంతకాన్ని పెడతాను అని ఆయన మనకి ముందే చెప్పిన విధంగా ఈరోజు ఈ చట్టాన్ని రద్దు చేస్తూ ఈరోజు రెండో సంతకాన్ని పెట్టడం జరిగింది. మన భూములను దోచుకోవటానికి జగన్ రెడ్డి తెచ్చినటువంటి ఈ నల్ల చట్టాన్ని రద్దు చేస్తూ, జగన్ రెడ్డి కుతంత్రాలన్నింటినీ కూడా తిప్పి కొడుతూ ఈరోజు ఈ చట్టాన్ని రద్దు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు రెండో సంతకాన్ని పెట్టడం జరిగింది. ఇక మూడవది, అవ్వాతాతలందరికీ కోసం పింఛన్ని 4,000 పెంపు చేస్తూ ఈరోజు మూడో సంతకాన్ని పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. మనకి హామీ ఇచ్చిన ప్రకారం అధికారంలోకి రాగానే పెన్షన్ 4,000 చేస్తానని మనకి ఏ విధంగా మాటిచ్చారో ఆ మాటని నిలబెట్టుకుంటూ, అది కూడా ఏప్రిల్ నెల నుంచే వర్తించేలాగా, అంటే ఈ జులై నెలలో పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ కూడా ఆ నెలలో వచ్చే 4,000 రూపాయలు, ఏప్రిల్ మే జూన్ నెలలకు గాను 3,000 రూపాయలు కలిపి జులై నెలలో 7,000 రూపాయలు, ఆ తర్వాత ఆగస్టు నుంచి నెల 4,000 రూపాయలు పెన్షన్ అందుకునే విధంగా ఈరోజు మూడవ సంతకాన్ని పెన్షన్ పెంపు చేస్తూ పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అవ్వాతాతలందరూ కూడా ఇక సంతోషంగా ఉండండి, ఇక మీకు ఏ భయము లేదు, మీ పెద్ద కొడుకు వచ్చేశాడు. మరి 2019లో జగన్ రెడ్డి మాటిచ్చాడు, నేను అధికారంలోకి రాగానే 2,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్, అప్పటికే చంద్రబాబు నాయుడు గారు 2014లో 2,200 ఉన్నటువంటి పెన్షన్ని 2,000 చేశారు. ఆ 2,000 ఉన్న పెన్షన్ని నేను అధికారంలోకి వచ్చాక 3,000 చేస్తానని జగన్ రెడ్డి మాటిచ్చి, అధికారంలోకి వచ్చాక మాట తప్పి పెంచుకుంటూ పోతానని మాట మార్చి ఇంకొక 1,000 రూపాయలని పెంచడానికి జగన్ రెడ్డికి 5 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని వెంటనే అధికారంలోకి రాగానే ఇంకొక 1,000 రూపాయలు పెంచి 4,000 చేయటం జరిగింది ఈరోజు ఈ సంతకంతో. ఇక నాలుగవది, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై ఈరోజు 4వ సంతకాన్ని చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ప్రతి పేదవాడు కూడా అతి తక్కువ ధరకే 5 రూపాయలకే కడుపు నింపుకునే విధంగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదవాడు కడుపు నింపిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అయితే ఆ అన్నా క్యాంటీన్లను రద్దు చేసి చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చేస్తుందనే కేవలం దురుద్దేశంతో ఆ రోజు అన్నా క్యాంటీన్లను రద్దు చేసి పేదవాడి కడుపు మీద కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ఈరోజు పునరుద్ధరణ చేస్తూ మళ్ళీ 4వ సంతకాన్ని అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణపై పెట్టడం జరిగింది. మళ్ళీ ప్రతి పేదవాడు కూడా కడుపు నిండా భోజనం చేసే పరిస్థితి మన రాష్ట్రంలో మళ్ళీ నెలకొంటుంది. ఇక ఐదవది, నైపుణ్య గణనపై 5వ సంతకాన్ని చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఇవి తొలి 5 సంతకాలు. ఇది పనితనం అంటే, ఇది మాట మీద నిలబడటం అంటే. ఈ వైసీపీ వాళ్ళకి ఇంకా జనం వాళ్ళని చెప్పుతో కొట్టిన సమాధానం చెప్పినా కూడా ఈ తీర్పు ద్వారా వీళ్ళకి ఇంకా వీళ్ళ బ్రతుకులు ఇంకా మారలేదు, ఇంకా ఫేక్ ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. 2 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం పెట్టలేదు, సంతకాలు పెట్టలేదని తెగ ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు వీళ్ళు. కనీసం వీళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు తరిమి కొట్టినా కూడా వీళ్ళ బుద్ధులు, వీళ్ళ ఫేక్ బుద్ధులు మారట్లేదు. ఇప్పటికైనా మారండి. ఈ తొలి 5 సంతకాలని ఒకసారి చూడండి, చేతనైతే మంచి సలహాలు ఇవ్వండి. థ్యాంక్ యూ.